తెలంగాణలోని ప్రతి గడప సంక్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు సాంస్కృతిక సారథి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను చేపట్టిన సీఎం కేసీఆర్ మహిళా బంధుగా నిలిచారన్నారు. వేకువజామునే ఎమ్మెల్యే రసమయి గ్రామాల బాట కొనసాగుతుంది. ఉదయం తెల్లవారక ముందే గ్రామాలకు చేరుకుంటున్న రసమయి గ్రామాల్లో కాలినడకన పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కనిపించిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా ఉదయమే బెజ్జంకి క్రాస్ రోడ్, గుగ్గిళ్ల గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రసమయి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి వారితో కలిసి సెల్ఫీలు దిగారు. అనంతరం బెజ్జంకి క్రాస్ రోడ్ లో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలని అందరి వాడుగా అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే రసమయి. నిరుపేదింటి ఆడబిడ్డల వివాహాల పేరుతో ఆ కుటుంబాలు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఒక అన్నగా, మేనమామగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. కాన్పు కోసం కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టి కరోనా కాలంలో సైతం పకడ్బందీగా అమలు చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయని, అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.